కడుపు నిండా ఫుడ్ పెట్టడం, దాహమైన వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వడం చాలా పుణ్యకార్యమని ఒకళ్ళకి ఇవ్వట్లా, ఇద్దరికి ఇవ్వట్లా, ఆయన హోల్ లడాక్ లేక్ ఇస్తున్నాడు. హోల్ లడాక్ అంతా ఆయన చేస్తున్నాడు. సో అంత మంచి వ్యక్తి అన్నీ చేస్తున్నప్పుడు, సో నా రిక్వెస్ట్ ఆర్ డిమాండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఏంటంటే, గో టు హిమ్, సెండ్ సంబడి. నేను వెళ్ళి ఒక ప్రైమ్ మినిస్టర్ని వెళ్ళి ఆయన పక్కన కూర్చొని మాట్లాడమని అనట్లేదు, బట్ సెండ్ సంబడి. వెళ్ళి వాళ్ళ ఇప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందులో మేము కొన్నన్నా చేయగలుగుతాము, కొన్ని చేస్తాము. ఆయన కొద్దిగా సపోర్ట్ ఇస్తే ఆయనే చేస్తున్నాడు, ఆయనకి ఇచ్చే సపోర్ట్. ఇప్పుడు ఆయన చెప్పేదల్లా ఏంటంటే, మొన్నటి వరకు నరేంద్ర మోడీ గారు పిచ్చి అబద్ధాలు చెప్పాడు, చైనా నుంచి నో ఇంట్రూడర్స్ ఎంటర్డ్ ఇంటూ లడాక్ అని. సో ఇప్పుడు అన్ని అబద్ధాలు చెప్పే వాళ్ళకి మొహం ఎలా జల్లుద్ది? లడాక్ వాళ్ళతో వెళ్ళి మాట్లాడితే వాళ్ళ అబద్ధాలన్నీ బయటకు వస్తాయని కేవలం ఆ నెపం మీదే లడాఖ్లో ఇప్పుడు వాంగ్చుక్ గారు చెప్పేది, చైనా ఇంట్రూడర్స్ చాలా దూరం లోపలికి వచ్చేసారు మనకు అని, రీసెంట్గా జరిగిన ఇంట్రూజన్లో. సో ఇలా రోజు రోజుకి ఇంట్రూడర్స్ వచ్చి మేము చైనాకి వెళ్ళిపోతుందేమో అని ఆయన భయం. సో మినిమం సెన్స్, మన కంట్రీలో ఒక పార్ట్ మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని చైనా వాళ్ళు క్యాప్చర్ చేస్తున్నారని అడిగితే కూడా గమ్మునుండడం అనేది ఇట్ ఈస్ ఎ క్రైమ్. ఈవెన్ దో లడాక్ అనేది చివారణ ఉంది, ఆంధ్రప్రదేశ్ అనేది ఇక్కడ ఉంది, మనకు పెద్ద సంబంధం లేదు అని అనుకోకుండా, దయచేసి ఈ న్యూస్ చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా దయచేసి సోనం వాంగ్చుక్ గారికి మీకేమన్నా సోషల్ మీడియాలో ఉంటే మీ ఫ్రెండ్స్తో కానీ ఇది దయచేసి, స్టూడెంట్స్ ఎవరన్నా అయితే మీ కాలేజెస్లో మీరు వర్డ్ స్ప్రెడ్ చేసి సెండ్ హిమ్ సమ్ సపోర్ట్. సార్ వీఆర్ విత్ యూ సార్ అని మీరందరూ కూడా యంగ్స్టర్స్కి, ఆయన ఓ మహా గురువు, మహా మేధావి ఆయన. సో ఆయన ఏమీ ఆశించే రకం కూడా కాదు. సో అలా సపోర్ట్ చేస్తే మన కంట్రీని మనం కాపాడుకుంటాం. చైనా ఇంట్రూడర్స్ ఒకళ్ళు వస్తున్నారు, ఆయన చెప్పిన థ్రెట్ ఏంటంటే చైనా ఇంట్రూడర్స్ వస్తున్నారు, వాళ్ళ నుంచి రక్షించుకోవడం ఒకటైతే, ఇప్పుడు 4 years కల్లా మేము పీకేస్తాము అని చెప్పి సోల్జర్స్ని తీసుకున్న ఆ రూల్కి ఆయన ఏం చెప్తారంటే, గూర్ఖాస్ అని చెప్పి మనం వింటుంటాము, గూర్ఖాలాండ్ గూర్ఖాస్ అని. సో ఈ గూర్ఖాస్ అనే దేశంలో ఎవరైనా సరే అదే నా దేశం కోసం నేను వారి కోసం ప్రాణం అర్పిస్తాను, నాకేం పర్వాలేదు అనేవాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ఓన్లీ గూర్ఖాలే. మిగతా వాళ్ళు మనలాంటి వాళ్ళు ఎవరైనా అంటే అంతా గ్యాసే, డూస్ అనే అర్థం. సో మనం ఎవరు ప్రాణాలు అర్పించాం, 100% నేనైతే అర్పించను. నేను నా బిడ్డలు, నా మనవాళ్ళు, నా ఫ్యామిలీ, ఆ తర్వాత నా పేషెంట్స్, నా ఊరు, నేను అంతే ఉంటాను. కానీ అంత పేట్రియాటిజం లేదు. సో తెలుసుంటుంది అనుకుంటా. కాశ్మీర్లో లే, లడాక్ అనేవి వెరీ ఇంపార్టెంట్ ప్లేసెస్. సో ఈ లడాక్ అనేది వెరీ ఇంపార్టెంట్, మనకు చైనా బార్డర్ అవన్నీ చాలా దగ్గరగా ఉండేది. సో ఆ లడాక్లో ఆయన సైంటిస్టు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది గవర్నమెంట్, ఆయన గవర్నమెంట్ ఎయిడ్ ఎప్పుడూ అడగలేదు, గవర్నమెంట్ ఏ సహాయము చేయలేదు. బట్ యాజ్ ఎన్ ఇండివిజువల్, ఇప్పుడు నేను చేసే చిన్ని పనులకు నేను చాలా గొప్పగా అనుకుంటున్నాను. బట్ ఆయన యాజ్ అన్ ఇండివిజువల్ ఆయన కూర్చుని వచ్చిన వీళ్ళకి అందరికి కూడా, లడాక్ వాళ్ళందరికీ చదువు చెప్పించేదానికి హిమాలయన్ ఇన్స్టిట్యూట్ అని పెట్టి, సో ఆయన ఎలా పెట్టారంటే, మనలాగా పిచ్చి డిగ్రీలు ఒకటి చేతికి ఇచ్చి పంపించేసి, ఇంజనీర్స్ అని పిచ్చి డిగ్రీలు ఇచ్చి వస్తుంటారు. మా దగ్గర కూడా హాస్పిటల్ స్టాఫ్ చాలామంది ఇంజనీర్స్ ఉన్నారు పాపం, వాళ్ళు ఏదో సాఫ్ట్వేర్ చేశారు కానీ ఏమీ అవగాహన ఉండదు, ఏమీ ఉండదు. సో స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ మా హాస్పిటల్లో వచ్చి అకౌంట్స్ నేర్చుకోవడం, ఏదో అవి చేసుకొని అట్లా దే ఆర్ లీడింగ్ దేర్ లైఫ్. సో ఆ లెక్కన అసలు డిగ్రీలకి వాళ్ళు చేసే పనికి పొంతన లేకుండా జరుగుతుంది. సో ఇప్పుడు ఆయన ఇన్స్టిట్యూట్లో ఎట్లా అంటే, సో ప్రతి ఒక్కళ్ళకి కూడా హౌ టు లివ్, ఎర్త్ని, మన గ్లోబ్ని ఎకో ఫ్రెండ్లీగా ఎలా ఉంచాలి అనే వాటి మీద ఆయన చాలా రీసెర్చ్ చేసి, ప్రధానంగా 2 కారణాలు. సో ఒకటేంటంటే, మా హాస్పిటల్ తరఫున మేము భారత్ జోడో న్యాయయాత్రకు రాహుల్ గాంధీ గారి సెక్యూరిటీ కోసం, రాహుల్ గాంధీ గారికి ఏదైనా ఇబ్బందులు వస్తే, అక్కడ ఎవరికైనా ఏమన్నా యాత్రీస్కి కానీ ఎవరికైనా ఇబ్బందులు వస్తేనే హాస్పిటల్ నుంచి టీంని పంపించడం జరిగింది. సో రూలింగ్లో ఉన్న సీఎంస్ కూడా డిఫరెంట్ స్టేట్స్ నుంచి వాళ్ళ టీంని పంపించారు. కానీ అందరినీ కూడా వాళ్ళు ఎవరు పెద్ద బాగా చేయట్లేదని చివరి వరకు మన హాస్పిటల్ టీంని మాత్రమే కంటిన్యూ చేశారు. సో రాహుల్ గాంధీ గారికి చిన్న ఇబ్బందులు, అంటే చాలా చిన్న ఇబ్బందులు,
అలాంటివి వస్తే కూడా చూడడానికి మన టీమే చూడడం జరిగింది. సో ఆయనకి హెలిప్యాడ్ దగ్గరికి వెళ్ళి రిసీవ్ చేసుకోవడానికి, సో ఇలాంటి వాటన్నిటికి కూడా టోటల్గా మన టీంనే వాళ్ళు యూటిలైజ్ చేసుకున్నారు. సో దానికి కారణం మన డెడికేషనే. సో మన హాస్పిటల్లో మన బాటమ్ లెవెల్ నుంచి టాప్ లెవెల్ వరకు స్టాఫ్ అందరూ కూడా ఎవరు చేయదగ్గ పని వాళ్ళు డెడికేటెడ్గా చేస్తారు. సో మా హాస్పిటల్ డెడికేషన్కి భారత్ జోడో యాత్ర అనేది ఒక లిట్మస్ టెస్ట్ అనేది. తర్వాత ఇంకోటి ఏంటంటే భారత్ జోడో యాత్రలో నేను మా టీము ససావర్ ససార్ తర్వాత సిలిగురి, ఈ 2 ప్లేసెస్లో నేను యాత్రలో జాయిన్ అయ్యాను. బీహార్ దగ్గర ఉండే ససార్లో నేను రాహుల్ గాంధీ గారిని కూడా కలవడం జరిగింది. సో మిగతా ప్లేసెస్లో అంతా మిగతా అంటే సిలిగురిలో అంతా నేను కలిసే అంత టైం కూడా లేదు, ఓన్లీ 1 డే ఉండి వెళ్ళిపోవడం జరిగింది. సో యాత్ర జరిగేటప్పుడు ఎంత భయంకరంగా ఉండిందంటే పరిస్థితి, మా స్టాఫ్ వాళ్ళు మా కారు దూరంగా ఉంటే ఇవి భారత్ జోడో న్యాయయాత్ర అనే స్టిక్కర్ ఉంటే రాళ్లతో కొట్టి అట్లంతా చేస్తున్నారనే భయానికి స్టిక్కర్స్ అన్నీ పీకేసి కప్పేసుకొని కేవలం యాత్రలో కాన్వాయ్లో ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవడం జరిగింది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత భయంకరంగా యాత్రని స్టాప్ చేయాలని. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.